నెల్లూరు జిల్లా కారేడులో ఒక్క సెంటు కూడా ప్రభుత్వానికి ఇచ్చేది లేదని గ్రామ రైతులు స్పష్టం చేశారు. ఇవాళ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల గ్రామ సభను ముక్త కంఠంతో కారేడు రైతులు వ్యతిరేకించారు. ఈ భూ సేకరణకు ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతును భూమిని విడదీస్తే తల్లి బిడ్డను విడదీసినట్లు స్పష్టంగా తెలియజేశారు. రైతు కంట కన్నీరు పెడితే రాజ్యాలే కూలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులు అందరూ మా ఆడపడుచుల ఆవేదనని, మా రైతుల ఆందోళనని, మా కరేడు గ్రామ ప్రజల కోశని మమ్మల్ని పాలించే నాయకులకి అధినాయకులకి గట్టిగా తెలియజేయాలని, రాష్ట్రంలో నలుగురు ఉండే మా రైతులందరికీ తెలియజేయాలని మరీ కోరుచున్నాం. సార్ మీరు కూడా మా సహకరించాలని దండం పెట్టి వేడుకుంటున్నాం సార్. మీరు చెప్పేది లేదు, మీరు వినేది లేదు. మీరు ప్రభుత్వానికి తెలియజేయాల్సింది ఏంటంటే రైతులు ముక్త కంఠంతో భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేదు అనేటువంటిది మీరు గవర్నమెంట్ పంపించాలని మా మనవి సార్. దయచేసి కొంచెం వెనక జరగండి. గతంలో ఒకసారి మీ కార్యాలయం దగ్గర ధర్నా చేసి మీకు పత్రం ఇచ్చాం. మీరు గతంలో మీరు గవర్నమెంట్ పంపించారు, ఇంతవరకు లేదు. కనీసం కలెక్టర్ గారు కదా వచ్చి రావాల్సింది. ఈ మా నియోజకవర్గ ప్రజాప్రతినిధి రావాలి కదా. అందరూ కలిసి మాకు బోర్డు గుళ్ళు కొట్టించి మాకు గుళ్ళు వాళ్ళకి కొత్త దువ్విలు ఇచ్చారని దువ్వుకోమని ఒక పక్క గుళ్ళు కొట్టించి దువ్విలు ఇస్తారు. మాకు మీరు ఇచ్చేది ఏంటి? మేము సస్యశ్యామలంగా అభివృద్ధి చెందినటువంటి గ్రామం మాది. మాకు అన్ని సకలం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మా గొంతు మీరు అవసరం అయితే కుప్పంలో పెట్టుకోండి, పులివెందుల్లో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మాకు మీరు ఫ్యాక్టరీకి 400 ఎకరాలు అవసరం. 8,000 ఎకరాలు తీసుకొని మా భూమి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? దీనికి మేము రైతులుగా మేము అంగీకరించాలా? మేడం గారు, మా గొంతులు నొక్కాలన్నా, మా భూములు తీసుకోవాలన్నా మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమే. కానీ మేము ఒక్క సెంటు భూమిని కూడా ఇవ్వము అనేటువంటిది మా గ్రామస్తులందరి యొక్క అభిప్రాయం. ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చినాయి. ఇంత అభివృద్ధి చెంది మా గ్రామంతో కాకుండా 2015 నుంచి 2018 లోపు 4 సంవత్సరాలు కరువు వస్తే కొద్దిగా వర్షం పడితే మా చెరువుకు వచ్చిన ఆడపడ నీళ్లతో మా భూమిలో ఉండే బోర్డు వేసుకొని మా గ్రామం కాకుండా పక్క గ్రామాలకు కూడా మేము ఆహారం సప్లై చేసాం, పశువులకి గట్టి సప్లై చేసాం. ఇంత అభివృద్ధి మేము చెందున్నాం. మాకు ఇంతకన్నా అభివృద్ధి అవసరం లేదు. అభివృద్ధి అంటే అందరూ సంతోషంగా ఉండాలి, కానీ రైతులు నాశనం అయిపోయిన తర్వాత ఆ అభివృద్ధి అవసరమే లేదు. రైతు కంట కన్నీరు పెడితే అది రాజ్యం అయినా, ప్రభుత్వం అయినా, కుటుంబం అయినా కూలిపట్టి దయచేసి ఇంకొక విషయం సార్, మా గ్రామం 15 ఏళ్ళ నుంచి 16,000 మంది ఉంటారు. మొన్న రోడ్డు మీదకి అనుకోకుండా వస్తే 3-4 మంది వచ్చారు. ఈ రోజు అనుకోని వస్తే 5-6 మంది వచ్చారు. మీరు కనుక మళ్ళీ మమ్మల్ని గ్రామ సభ పెట్టి మాకు ఇట్లా ఇబ్బంది కలిగిస్తామంటే మేము కావాలని అనుకోని వస్తే 16 మంది వస్తాం. ఈసారి ఖచ్చితంగా వస్తాం. మా ఆలోచన అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాం.
భరించిన రైతులు మా గుడిసెలు బంధుతో తగ్గించి మరి మమ్మల్ని చెట్ల కింద మోసపెట్టినారు ఒక అనాథ పిల్లల్లాగా. రామకృష్ణాపురానికి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర ఉన్న వాళ్ళు మమ్మల్ని స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారు, పోలీసు చుట్టూ తిప్పుకున్నారు మమ్మల్ని. ఆ తర్వాత ఈ రోజు దాన్ని మీరు తీసేయాలని మమ్మల్ని లేకపోయిన ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఆ ఇబ్బందులకి మేము భయపడము. మా ప్రాణాలన్నా ఇస్తాం కానీ మా ఇల్లు స్థలాలు మేము ఒక బిడ్డ నుంచి ఒక తల్లిని నిలదీసినట్టేను. ఆ బిడ్డ ఆ తల్లిని చెడిపోయినప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుందో, ఆ తల్లి ఎన్ని కష్టాలు బట్టి ఎన్ని ఏడుపులు ఏడుస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. అసలు రామకృష్ణాపురమే ప్రజలు ఉపహారాలు తీసేస్తామంటున్నారు. మేము కేసులు పెట్టించుకొని స్టేషన్లకు పోయి కోర్టు చుట్టూ తిరిగి హైదరాబాద్ వరకు మేము తిరిగి తెచ్చుకుంది. మీకు ఇయ్యటానికా మేము మా ఇష్టాలని మీకు ఇచ్చాము. మేము బయట పెట్టాక మీరు బయట కొనిచ్చేందుకు మాకు కొనిచ్చేందుకు సార్. ఆ కొడుకునేది ఓళ్ళో కొనుక్కుంటూ ఫ్యాక్టరీలు కట్టుకోవచ్చుగా. మాకు పొలాలు పండిస్తున్నట్టు ఇంటి స్థలాలు పండిస్తున్నట్టు అంతకంత ఇస్తే వెళ్తారా అని అంటారు. మమ్మల్ని ఉన్నతాల నుంచి పంపించి వాళ్ళేదో లబ్ధి పొందాలని చెప్తున్నారు కాబట్టి ఉన్న పనులు ఓడగొట్టుకొని లేని పనులను బెండు పనులు పెట్టుకొని మీరు అన్నట్టు ఉంది అధికారులు మమ్మల్ని పెడుతున్నాను. మొన్నటి ఉద్యమంలో కూడా మేము చూసాము. ఇక్కడ ప్రజలు మట్టి మనుషులు ఒక ఉద్యమాన్ని మేము చూసాము. ఇది వాళ్ళ